రీసెంట్‌గా గుజరాత్ వడోదరాలోని సర్దార్థం హాస్టల్ ఇనాగ్రేషన్ స్పీచ్‌లో పీఎం నరేంద్ర మోడీ గారు కోవిడ్-19 పాండమిక్‌తో పోలిస్తే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ అన్నవి బిగ్గెస్ట్ క్రైసిస్ ఆఫ్ ద డికేడ్‌గా ఉండబోతున్నాయి. సో, ఈ టైంలో ఇండియన్ ఎకానమీ మీద లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్ పడకుండా మనం కొన్ని బిహేవియరల్ చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి పిలుపునివ్వడం. నెక్స్ట్ కోటక్ మహీంద్రా ఓనర్ అయిన ఉదయ్ కోటక్ గారు సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే బిజినెస్ సమిట్‌లో ఇండియాకి అతిపెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతుంది. గెట్ రెడీ ఫర్ ద వర్స్ట్ సిట్యుయేషన్స్ అంటిల్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ ఆర్ రిజాల్వ్డ్ అంటూ ఇండియాని వార్న్ చేశారు. ఈ నేపథ్యంలో ఎకానమీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఈస్ ఇండియా ఫేసింగ్ ఎకనామిక్ క్రైసిస్ అనే టాపిక్‌ని చూద్దాం. టుడేస్ ఎజెండా ఫస్ట్ పీఎం నరేంద్ర మోడీ గారు అపీల్ చేసిన 7 స్ట్రాటజిక్ చేంజెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మ్యాక్రో ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ, దానికి రిలేటెడ్గా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ దీస్ ఛాలెంజెస్ ఇన్ లాంగ్ టర్మ్. ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పీఎం నరేంద్ర మోడీ గారు అపీల్ చేసిన 7 స్ట్రాటజిక్ చేంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌ది పెట్రోల్ అండ్ డీజిల్ యూసేజ్‌ని తగ్గించుకోవడం. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సెస్‌ని ఎనేబుల్ చేయడం. ఫారెన్ ట్రావెల్స్‌ని తగ్గించుకోవడం. గోల్డ్ పర్చేసింగ్‌ని, ఆయిల్ కన్జంప్షన్, ఫెర్టిలైజర్ యూసేజెస్‌ని తగ్గించుకోవడం. నెక్స్ట్ టోటల్‌గా ఇంపోర్టెడ్ గూడ్స్‌ని తగ్గించుకుంటూ మేక్ వోకల్ ఫర్ లోకల్ ఎ మాస్ మూవ్‌మెంట్ అంటూ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 7 స్ట్రాటజిక్ చేంజెస్ చేసుకోవడం ద్వారా ఇండియన్ ఎకానమీకి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఫస్ట్‌ది పెట్రోల్ అండ్ డీజిల్ వాడకం తగ్గించడం. ఇండియా అరౌండ్ $174.9 బిలియన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్‌లో ఎవ్రీ ఇయర్ ఖర్చు చేస్తుంది. ఇది టోటల్ ఇంపోర్ట్స్‌లో 22% ఉంది. ఇండియా 85-91% ఆఫ్ క్రూడ్ ఆయిల్‌ని 40 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్‌కి ముందు 60% 60% మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండి కాకుండా 70% ఇంపోర్ట్స్ అన్నవి అదర్ దెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ రూట్స్ నుంచి జరుగుతుంది. దీనివల్ల పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ అనేవి హైక్ అవ్వడం చూస్తున్నాం. As we all know, India is the third largest oil consumer in the world. So 5-10% of fuel demands ని తగ్గించుకోగలిగితే ఇయర్లీ మిలియన్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ని సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇండియాస్ బార్గెనింగ్ పవర్ ని పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఏ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో చూద్దాం. ఫస్ట్ రష్యా నుంచి 36% హైయెస్ట్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇరాక్, నెక్స్ట్ సౌదీ అరేబియా, యుఏఈ, యుఎస్ అండ్ ఓన్లీ 18% రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫ్యూయల్ ఇంపోర్ట్స్‌ని తగ్గించాలి అంటే ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించాలి. ఫస్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ని యూజ్ చేయడం ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. రీసెంట్‌గా మోడీ గారు ఓల్డ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్‌ని యూజ్ చేస్తూ తన సెక్యూరిటీని 50%కి తగ్గించుకొని అందరికీ ఇన్స్పిరేషనల్‌గా నిలిచారు. సెకండ్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని క్రూడ్ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేయడం పెంచాలి. దీనివల్ల రూరల్ ఏరియాస్‌కి బూస్ట్ ఇవ్వడంతో పాటు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్‌ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్‌ని రివైవ్ చేయడం. ఇప్పటికే ఇండియాలో 643 మిలియన్స్‌కి స్ట్రాంగ్ ఫార్మల్ వర్క్ ఫోర్స్ పెరగగా కోవిడ్-19లో మనం అడాప్ట్ చేసుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, జూమ్ క్లాసెస్ వీటిని అడాప్ట్ చేసుకోవడం ద్వారా అర్బన్ ఏరియాస్‌లో పెట్రోల్ అండ్ డీజిల్ క్రైసిస్‌ని అండ్ డిమాండ్‌ని తగ్గించుకోగలుగుతాం. అండ్ ఇప్పటికే నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీ ఈ ఆర్గనైజేషన్ మే 11న ఫ్యూయల్ క్రైసిస్‌ని తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ మోడల్‌ని అడాప్ట్ చేసుకుంటామని చెప్పి డిక్లేర్ చేసింది. నెక్స్ట్ చేంజ్ పోస్ట్‌పోన్ ఫారెన్ ట్రావెల్స్ ఫర్ అట్‌లీస్ట్ 1 ఇయర్. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్స్ అబ్రాడ్‌లో ప్లాన్ చేసుకోవడం, ఫారెన్‌కి ట్రిప్స్ అబ్రాడ్‌కి వెళ్ళడం వంటి వాటిని ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటాం. రీసెంట్‌గా 2025లో 32.7 మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్‌కి ట్రావెల్ చేయడం, అక్కడ $16.96 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్‌లో స్పెండ్ చేయడం జరిగింది.
ట్రెండ్ చూసుకుంటే 2021లో $3.24 బిలియన్, 2022లో 6.91, 2023లో 13.66 అండ్ 2024లో 17.01 అండ్ 2025లో $16.96 బిలియన్ మన ఇండియన్స్ ఫారెన్ ఎక్స్చేంజ్లో స్పెండ్ చేశారు. ఇలాంటి టైంలో అవుట్బౌండ్ టూరిజంని తగ్గించుకోగలిగితే ఫారెన్ కరెన్సీకి డిమాండ్ తగ్గి ఇండియన్ రూపీకి డిమాండ్ పెరుగుతుంది అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ హైగా డ్రైన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, గోల్డ్ కొనడం తగ్గించాలి. చైనా తర్వాత మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ బయర్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలో డొమెస్టిక్ గోల్డ్ మైన్స్ అంతగా లేకపోయేసరికి ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. ఇయర్లీ $72 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ చేయడంలో మనం ఖర్చు చేస్తున్నాం. మనం 30-40% కట్ చేసుకుంటే $20-25 బిలియన్ సేవ్ చేసుకోవచ్చు. 50% కట్ చేయగలిగితే $36 బిలియన్ సేవ్ చేసుకోగలం. ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ తర్వాత సెకండ్ గోల్డ్ ఇంపోర్ట్ బిల్లే హైయెస్ట్ ఉంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయకుండా డిజిటల్ గోల్డ్ ఆర్ గోల్డ్ స్కీమ్స్ లైక్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, గోల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఇలా డిజిటల్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించడమే కాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లోని తగ్గించి ఫారెక్స్ డ్రైన్ని పెంచి ఇండియన్ రూపీ వాల్యూని స్టెబిలైజ్ చేసుకోవడం ద్వారా ఇండియన్ ఎకానమీకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా ఏ ఇయర్లో ఎంత గోల్డ్ ఇంపోర్ట్ చేసిందో చూడొచ్చు. అండ్ హైయెస్ట్ 2024-2025 ఇయర్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ చేంజ్, రెడ్యూస్ ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్. ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, పబ్లిక్ హెల్త్ అండ్ ఫారెక్స్ ట్రేడ్. ఇండియా 60% ఎడిబుల్ ఆయిల్ని ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీని బిల్లు ఇయర్లీ చూసుకుంటే $15-20 బిలియన్ ఉంది. మెయిన్గా పామ్ ఆయిల్ని ఇండోనేషియా అండ్ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటే సన్ఫ్లవర్ ఆయిల్ని యుక్రెయిన్ అండ్ రష్యా నుంచి అండ్ సోయాబీన్ ఆయిల్ అర్జెంటీనా అండ్ బ్రెజిల్ ఇలాంటి కంట్రీస్ నుంచి మెయిన్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల షిప్పింగ్ రూట్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఫారిన్ ఎక్స్చేంజ్ని పెంచుతున్నాయి. సో ఎడిబుల్ ఆయిల్ని తగ్గించడం ద్వారా పబ్లిక్ హెల్త్ గోల్స్ని అచీవ్ చేస్తూ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ వచ్చేసి కెమికల్ ఫర్టిలైజర్స్ యూసేజ్ని తగ్గించుకోవడం. ఇండియా 50% ఆఫ్ యూరియా అండ్ 80% ఆఫ్ అమ్మోనియా ఎవ్రీ ఇయర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇప్పటికే 2 మిలియన్ టన్స్ ఆఫ్ యూరియా షార్టేజ్ చూస్తున్నాం. అండ్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో యూరియా ప్రైస్ అన్నది $516 నుండి $680కి పెరగడం జరిగింది పర్ టన్. అండ్ గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ సబ్సిడీ కారణంగా ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇయర్లీ 1.5 lakh crore అడిషనల్గా సబ్సిడీ బర్డెన్ అనేది గవర్నమెంట్ పైన పడుతుంది. సో నానో యూరియా, బయో ఫర్టిలైజర్స్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ వీటిని అడాప్ట్ చేసుకోవడం ద్వారా కెమికల్ ఫర్టిలైజర్స్ యూసేజ్ని తగ్గించుకోవచ్చు, కెమికల్ ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్ని బిల్ని తగ్గించుకోవచ్చు అండ్ సబ్సిడీ బర్డెన్ని తగ్గించవచ్చు అండ్ సాయిల్ క్వాలిటీని పెంచుకోవచ్చు అండ్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, రెడ్యూస్ ఇంపోర్టెడ్ గూడ్స్. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు 2026 వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల ట్రేడ్ డెఫిషియట్ అనేది గణనీయంగా పెరగబోతుంది. సో ఇండియన్స్ ఈ పాటికే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఇంపోర్టెడ్ గూడ్స్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించుకోవాలి అని చెప్పి వార్న్ చేశారు. సో ఇంపోర్టెడ్ గూడ్స్ వాడడం, వాటి మీద డిపెండ్ అవ్వడం తగ్గించి లోకల్ గూడ్స్ని వాడడం స్టార్ట్ చేయగలిగితే ఫారెక్స్ రిజర్వ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, గూడ్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యి పావర్టీ రేట్ని తగ్గించుకోగలం. హిస్టారికల్గా చూసుకుంటే 1905లో
ఇండిపెండెన్స్ కోసం మహాత్మా గాంధీ ఎలాగైతే స్వదేశీ మూవ్‌మెంట్‌ని లాంచ్ చేశారో, ఇప్పుడు మన మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్‌ని అచీవ్ చేయాలన్నా, అదర్ కంట్రీస్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలన్నా, ఫారెక్స్ రిజర్వ్స్‌ని కాపాడుకోవాలన్నా, ఇండియన్ రూపీని స్టెబిలైజ్ చేసుకోవాలి అన్నా, రెడ్యూస్ ఇంపోర్టెడ్ గూడ్స్, మేక్ వోకల్ ఫర్ లోకల్ ఏ మాస్ మూవ్‌మెంట్‌కి పిలుపునిచ్చారు. ఇప్పుడు వెస్ట్ ఏషియా కాన్‌ఫ్లిక్ట్స్ వల్ల ఇండియన్ ఎకానమీ ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. కరెంట్ అకౌంట్ డెఫిషియట్ (క్యాడ్) 2026 నాటికి ఇండియన్ కరెంట్ అకౌంట్ డెఫిషియట్ $84 బిలియన్ ఉండబోతుందని చెప్పి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. క్రూడ్ ఆయిల్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ గోల్డ్ ఇలానే ఇంపోర్ట్ చేసుకుంటూ మనం ఇలానే వాడుతుంటే కరెంట్ అకౌంట్ అనేది డెఫిషియట్‌లోకి పడిపోయి నెగెటివ్ క్యాడ్ అవుతుంది. నెగెటివ్ క్యాడ్ అంటే ఏంటంటే ఇండియా సంపాదించిన దానికంటే ఎక్కువగా విదేశాలలో ఖర్చు చేస్తుంది అని అర్థం. దీని ద్వారా ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఫాస్ట్‌గా డ్రైన్ అవ్వడం చూస్తుంటాం. మనం ఏ కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా ఇలానే ఇంపోర్టెడ్ గూడ్స్ వాడుతూ ఉంటే క్యాడ్ అనేది సివియర్‌గా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాగేశ్వరన్ గారు ఇండియన్స్‌ని వార్న్ చేశారు. నెక్స్ట్ ఇంపాక్ట్ గ్రోత్ డీగ్రేడ్ ఆర్ డౌన్‌గ్రేడ్. ఇరాన్ యుద్ధాన్ని హిస్టారికల్‌గా అసమానతలతో కూడిన అతిపెద్ద ఇంధన సంక్షోభంగా పేర్కొంటూ యూబీఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు మే 4, 2026న 2027 ఇండియాస్ జీడీపీ గ్రోత్ అన్నది 6.7% నుంచి 6.2%కి తగ్గించింది. మే 11న మోడీ స్పీచ్ కారణంగా సెన్సెక్స్ అన్నది 1312 పాయింట్స్‌కి డౌన్‌ఫాల్ అయింది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ రూపీ అండ్ ఫారెక్స్ రిజర్వ్స్. క్రూడ్ ఆయిల్, ఫెర్టిలైజర్స్, గోల్డ్ ఇంపోర్ట్ బిల్స్ పెరగడంతో డాలర్‌కి డిమాండ్ పెరిగి ఇండియన్ రూపీ వాల్యూ అన్నది బలహీనపడుతుంది. పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్‌ని స్టేబుల్‌గా ఉంచడానికి గవర్నమెంట్ డీజిల్ అండ్ పెట్రోల్ పైన ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీని డీజిల్ పైన 0కి తగ్గించగా, పెట్రోల్ పైన 10కి తగ్గించడం ద్వారా గవర్నమెంట్‌కి 1.18 బిలియన్ టాక్స్ రెవెన్యూ కోల్పోతుంది పర్ మంత్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ రిస్క్. ఆయిల్, ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్రైజెస్ పెరగడంతో రియల్ వాల్యూ ఆఫ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అన్నవి తగ్గిపోవడం చూస్తున్నాం. అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ బాండ్స్ అండ్ ఫిక్స్డ్ పేమెంట్స్ సివియర్‌గా ఎఫెక్ట్ అవుతాయి. ప్రెజెంట్ రీటైల్ ఇన్ఫ్లేషన్ 3.48% ఉండగా, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అన్నది 8.3%గా ఉంది. నెక్స్ట్ రెమిటెన్స్ అండ్ రిస్క్. ప్రెజెంట్ ఇండియన్స్ 9 మిలియన్ వర్కర్స్ ఫారిన్ కంట్రీస్‌లో మోస్ట్‌లీ వెస్ట్ ఏషియా కంట్రీస్‌లో వర్క్ చేస్తూ ఇయర్లీ $125 బిలియన్ ఇండియాకి పంపుతున్నారు. ఈ గల్ఫ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఈ పర్టిక్యులర్ కంట్రీస్‌లో మన ఇండియన్స్ జాబ్ లాస్ అవ్వడం అండ్ బిజినెసెస్‌ని క్లోజ్ చేసుకోవడం వంటి ప్రాబ్లమ్స్ వల్ల రెమిటెన్స్ ఫ్లో అనేది తగ్గిపోతుంది ఇండియాకి. నెక్స్ట్ ఇంపాక్ట్ రెమిటెన్స్ పైన. 2025 నాటికి ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ రిసెప్టెంట్ ఆఫ్ రెమిటెన్స్‌గా ఉంది. ప్రెజెంట్ 9 మిలియన్ ఇండియన్ వర్కర్స్ అబ్రాడ్‌లో వర్క్ చేస్తూ ఎవ్రీ ఇయర్ $125 బిలియన్ అమౌంట్‌ని ఇండియాకి పంపుతున్నారు. ఇప్పుడు ఈ గల్ఫ్ యుద్ధాల కారణంగా చాలామంది జాబ్ లాస్ అవ్వడం, బిజినెస్ క్లోజ్ చేసుకోవడం వంటి కారణాలతో ఇండియాకి రావడం జరుగుతుంది. అండ్ రెమిటెన్స్ ఫ్లో అన్నది తగ్గడం జరుగుతుంది. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిషియట్‌కి పడిపోవడం, జీడీపీ గ్రోత్ అనేది తగ్గిపోవడం, రూపీ వాల్యూ, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గడం, ఇన్ఫ్లేషన్ పెరగడం, రెమిటెన్స్ ఫ్లో తగ్గడం వంటి ఇంపాక్ట్స్ ఇండియా పైన పడతాయి. ఇప్పుడు ఇండియా ఈ ఛాలెంజెస్‌ని లాంగ్ టర్మ్‌లో ఎలా హ్యాండిల్ చేయబోతుందో చూద్దాం. ఫస్ట్ ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ సోర్సెస్. క్రూడ్ ఆయిల్‌కి ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ సోర్సెస్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎథనాల్ బ్లెండింగ్,
అండ్ ఎలక్ట్రానికల్ వెహికల్స్ని యూజ్ చేయడం అండ్ కంప్రెస్డ్ బయోగ్యాసెస్ని ప్రొడ్యూస్ చేయడం లాంటి సోర్సెస్ని కనిపెడుతూ ఈ ఎనర్జీకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ని కనుక్కుంటుంది అండ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేస్తుంది. డీకప్లింగ్ ఫ్రమ్ ఆయిల్. ఇప్పటికే హెవీ ఇండస్ట్రీస్ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నాయి. ఈ న్యాచురల్ గ్యాస్ ప్లేస్లో గ్రీన్ హైడ్రోజన్ని యూజ్ చేయాలి. దానికి తగినట్టుగా ఈ హెవీ ఇండస్ట్రీస్ని మార్చాలి. దీనికోసం 2026 నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని పెంచడం. ప్రెసెంట్ ఎమర్జెన్సీ టైంలో క్రూడ్ ఆయిల్ 60 డేస్కి, న్యాచురల్ గ్యాస్ 60 డేస్కి అండ్ ఎల్పిజి 45 డేస్కి సరిపోయేలాగా రిజర్వ్ చేస్తుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం దీన్ని 90 డేస్కి పెంచమని చెప్పి సజెస్ట్ చేసింది. అండ్ ఈ రిజర్వ్స్ని మెయింటైన్ చేయడానికి, ఈ రిజర్వ్స్ని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ISPRL ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ ఈ సంస్థని క్రియేట్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే ఈ ఆల్రెడీ మనకి రిజర్వ్స్ ఉన్నాయి 5.33 మిలియన్ మెట్రిక్ టర్న్స్ కెపాసిటీతో స్టోరేజ్ సైట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో మనకు ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఇవి యాక్టివ్లో ఉన్నాయి. అండ్ సెకండ్ ఫేజ్లో ఒడిస్సా కర్ణాటకలో 6.5 మిలియన్ మెట్రిక్ టర్న్స్ కెపాసిటీ గల స్టోరేజ్ సైట్స్ని ఆల్రెడీ బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఏవైతే కన్స్ట్రక్ట్ చేశారో ఒడిస్సా కర్ణాటకలో అవి PPP మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్ రిజర్వ్స్ని పెంచడం అండ్ ఎనర్జీకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ని కనుక్కోవడం అండ్ వాటిని ప్రమోట్ చేయడం వంటివి ఏ ప్రోగ్రామ్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్, పెట్రోల్ అండ్ డీజిల్ని రెడ్యూస్ చేయడానికి PM ఈ-బస్ సేవా స్కీమ్ 2023 ఏదైతే సిటీస్ 3 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉందో ఆ సిటీస్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సెస్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసింది ఈ స్కీమ్ ద్వారా. నెక్స్ట్ PM ఈ-డ్రైవ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా 10,900 crore ఇనిషియేటివ్స్ని ఆర్ సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తూ అండ్ 14,028 ఎలక్ట్రానిక్ బస్సెస్ని డిప్లాయ్ చేస్తుంది. నెక్స్ట్ ఫేమ్ ఇండియా, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది 2024కి. నెక్స్ట్ PM ఈ-బస్ సేవా పేమెంట్ సెక్యూరింగ్ మెకానిజం. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పేమెంట్స్ చేయడంలో విఫలమవుతే ఈ స్కీమ్ ద్వారా 3,435 crore సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎథనాల్ బ్లెండింగ్. ఎథనాల్ బ్లెండింగ్ ఆల్రెడీ 2025 to 26కి 20% బ్లెండ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం అండ్ దీన్ని ముందుగానే అచీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెంచడంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ భారత్ నెట్ భాగంగా 2.19 lakh గ్రామ పంచాయత్స్కి ఫైబర్ నెట్ కనెక్టివిటీ అన్నది ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ డిజిటల్ ఇండియా. ఇండియాని డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆధార్ డిజిటల్ చేసింది. అండ్ మన ఏపీలో మనమిత్ర స్కీమ్, వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి లోకేష్ గారు ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్స్ లైక్ UPI, డిజిలాకర్ ఈ సర్వీసెస్ని ఎనేబుల్ చేయడం జరిగింది. అండ్ నాస్కామ్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేసింది కరోనా టైంలో అండ్ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి చెప్పింది. నెక్స్ట్ ఫారెన్ ట్రిప్స్ అవాయిడ్ చేయడం అండ్ డొమెస్టిక్ టూరిజంని పెంచడానికి దేకో అప్నా దేశ్ అండ్ స్వదేశ్ దర్శన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ డొమెస్టిక్ టూరిజంని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అండ్ పాస్పోర్ట్ ఇష్యూ వీటన్నిటిని డిజిటలైజ్ చేశారు. నెక్స్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా డిజిటల్ స్కీమ్స్ని తీసుకొచ్చింది. అవి సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అండ్ గోల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ కొన్ని గోల్డ్ ETFs, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ని అండ్ ఇండియన్ గోల్డ్ కాయిన్ ఇలాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ని తగ్గించడానికి అండ్ ఎడిబుల్ ఆయిల్ కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయడానికి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 స్కీమ్స్ని తీసుకొచ్చింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్. ఈ స్కీమ్లో భాగంగా గ్రౌండ్ నట్, సెసమే, మస్టర్డ్, సన్ఫ్లవర్ సీడ్స్ ప్రొడక్షన్ని 2030 to 31 ఈ ఇయర్ కల్లా ప్రొడక్షన్ని డబుల్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతానికి 39
మిలియన్ టర్న్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీన్ని 69.7 మిలియన్ టర్న్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ కల్టివేషన్‌ని పెంచడానికి 2 టార్గెట్స్ ఈ స్కీమ్ కింద 2 టార్గెట్స్ పెట్టుకుంది. 2025-26 నాటికి 10,00,000 హెక్టర్స్‌లో 2029-30 నాటికి 16.7 lakhs హెక్టర్ ల్యాండ్‌లో కల్టివేషన్‌ని పెంచాలని చెప్పి ఫినాన్షియల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తూ ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ కృషి చేస్తుంది. మెయిన్‌గా ఈ కల్టివేషన్‌ని అండమాన్ అండ్ నికోబార్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూసేజ్‌ని తగ్గించడానికి పీఎం ప్రణామ్ యోజన అండ్ నేచురల్ ఫార్మింగ్‌ని అడాప్ట్ చేసుకోవడానికి నేచురల్ ఫార్మింగ్ మిషన్ అండ్ నానో యూరియా యూసేజ్‌ని పెంచుకోవడానికి ఈ స్కీమ్స్‌ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. అండ్ పీఎం కిసాన్ ఈ స్కీమ్ ద్వారా ఫినాన్షియల్ అసిస్టెంట్ ఫార్మర్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ ఫినాన్షియల్ అసిస్టెంట్ సెంట్రల్ అండ్ స్టేట్స్ బోత్ కంబైన్డ్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. 20,000 పర్ ఇయర్. ఇది 3 స్టేజెస్‌లో ఇస్తున్నారు. ఫస్ట్ 2 స్టేజెస్‌లో 7,000 అండ్ లాస్ట్ థర్డ్ స్టేజ్‌లో 6,000 అన్నది ఫార్మర్‌కి ఫినాన్షియల్ అసిస్టెంట్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో సెంట్రల్ వాటా 6,000 అండ్ స్టేట్ వాటా 14,000. నెక్స్ట్ ఇంపోర్ట్స్‌ని తగ్గించుకోవడానికి ఇండియాని సెల్ఫ్ రిలయంట్ ఎకానమీగా మార్చుకోవడానికి ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్‌ని తీసుకొచ్చారు. అండ్ పీఎల్ఐ ఈ స్కీమ్ ద్వారా 14 సెక్టార్స్‌లో ఇండియా బేస్డ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలా అంటే ఇయర్‌కి ఏ కంపెనీ అయితే సేల్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటుందో వాటికి ఆ కంపెనీస్‌కి ఇనిషియేటివ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా డొమెస్టిక్ ప్రొడక్షన్‌ని పెంచుతుంది. లాస్ట్ స్టార్టప్ ఇండియా. గవర్నమెంట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి టాక్స్ ఎగ్జంప్షన్, ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుంది. ఇలా ఈ స్కీమ్స్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్‌ని తగ్గించుకోవడానికి అండ్ ఇండియాస్ బార్గెనింగ్ పవర్‌ని పెంచుకోవడానికి కృషి చేస్తుంది. డైవర్సిఫైడ్ ట్రేడ్ ఆర్కిటెక్చర్. ఇండియా కొన్ని కంట్రీస్ మీద ఓవర్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి మల్టీ అలైన్డ్ ట్రేడ్ స్ట్రాటజీస్ అంటే రీజనల్ గ్రూపింగ్, ప్రాంతీయ కూటములు అండ్ బైలేటరల్ అగ్రిమెంట్స్, ద్వైపాక్షిక ఒప్పందాలు అండ్ సౌత్ టు సౌత్ కోఆపరేషన్ వంటి వాటిని పెంచుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ద రూపీ. ఈ పాటికే ఇంటర్నేషనల్ సమ్మిట్స్ లైక్ బ్రిక్స్ ఇలాంటి వాటిని యూజ్ చేసుకుంటూ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్స్ ద్వారా బైలేటరల్ ట్రేడ్‌ని యూఏఈ, రష్యా ఈ కంట్రీస్‌తో చేస్తూ రూపీ డిమాండ్‌ని పెంచుతుంది అండ్ డాలర్ డిపెండెన్సీని తగ్గిస్తుంది. ఇండియా సిబిడిసిస్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్‌ని ప్రపోజ్ చేసింది. దీని ద్వారా ట్రేడ్ అండ్ టూరిజం పేమెంట్స్ అనేవి సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ రూపీ అండ్ రూబేల్ అగ్రిమెంట్ అన్నది ఇది ఒక బైలేటరల్ పేమెంట్ మెకానిజం. అంటే ట్రేడ్‌ని యూఎస్ డాలర్స్ ఆర్ యూరోస్‌లో జరుపుకోకుండా లోకల్ కరెన్సీ రూపీలో చేయడం. దీని ద్వారా మన కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేసుకోవచ్చు అండ్ డాలర్ అండ్ యూరో డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ రీజనల్ అండ్ గ్లోబల్ లీడర్షిప్ రోల్. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లైక్ G20, బ్రిక్స్, ఇండో పసిఫిక్ ఫ్రేమ్వర్క్ వంటి వాటిల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ రూల్ టేకర్ నుండి రూల్ షేపర్‌గా కంట్రీగా ప్రమోట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎనర్జీ ఇంపోర్ట్స్‌లో
యూఎస్ సాంక్షన్స్ విధించినా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ సప్లైని తగ్గించుకుంటుంది. నెక్స్ట్ స్ట్రెంథెనింగ్ డొమెస్టిక్ డిమాండ్ బేస్. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ లాంటి ఏదైనా గ్లోబల్ వార్స్ వచ్చినప్పుడు ఇండియా సప్లై చైన్ ఆటంకాల నుండి ఇండియన్ ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంఎస్ఎంఈ ఎంపవర్మెంట్, సెక్టోరల్ ఎక్స్పాన్షన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా యూజ్ చేసుకోవడం అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇలాంటి వాటి ద్వారా ఇండియన్ డొమెస్టిక్ డిమాండ్స్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. సో, ఇలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్‌తో ఎనర్జీ సోర్సెస్‌కి ఆల్టర్‌నేటివ్స్‌ని కనుక్కుంటూ, ప్రమోట్ చేస్తూ, స్ట్రాటజిక్ రిజర్వ్స్‌ని మెయింటైన్ చేస్తూ, మల్టీ అలైన్డ్ ట్రేడ్ స్ట్రాటజీస్ ద్వారా ఇండియన్ రూపీని ఇంటర్నేషనలైజ్ చేయడం ద్వారా డాలర్ డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. అండ్ ఇండియాస్ డొమెస్టిక్ డిమాండ్‌ని పెంచుకుంటూ, ఇండియా పొజిషన్‌ని గ్లోబల్‌గా స్ట్రెంథెన్ చేసుకోగలిగితే, ఈ గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ కన్క్లూషన్. ఈ మధ్యతరగతి ఫ్యామిలీ ఎలా ఇబ్బంది పడుతుందో చూద్దాం. ఈ క్రైసిస్ కారణంగా ఆయిల్ ప్రైసెస్ మరీ హైక్ అవ్వకపోయినా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ కాస్ట్ పెరగడం. ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్‌తో, ఎల్‌పీజీ క్రైసిస్‌తో, రెమిటెన్స్ అండ్ జాబ్ క్రైసిస్‌తో మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇండియాకి రావడం అండ్ ఆర్‌బీఐ ఇన్ఫ్లేషన్‌ని తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచడంతో కార్, హౌస్ అండ్ అదర్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ బర్డెన్‌తో నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ 40-50% పెరగడంతో ఫార్మింగ్ కాస్ట్ పెరగడం, దీంతో ఫుడ్ ప్రైజెస్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ టెక్స్టైల్, ఎలక్ట్రానిక్, పెయింట్స్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ స్టాప్ చేయాల్సి వచ్చి బోనస్ తగ్గిపోవడం అండ్ ప్రొడక్షన్స్, హైరింగ్ ఫ్రీజ్ అవ్వడం అండ్ లే ఆఫ్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడతాం. సో, ఈ 7 చేంజెస్ చేసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకుంటూ ఇండియన్ ఎకానమీకి మన వంతు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో, బీ రెస్పాన్సిబుల్.